హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మూవీ మంతనాలు. ఫైనల్ గా రామాయణ టీజర్ అయితే రిలీజ్ అయింది అండ్ నాకైతే టీజర్ బాగా నచ్చింది. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి దగ్గర 2000 crores అని ఈ మూవీ ప్రొడ్యూసర్ కన్ఫర్మ్ చేశారు. బట్ ఆ బడ్జెట్ టీజర్ లో కనిపించింది అయితే నో అనే చెప్పొచ్చు. టీజర్ అయితే ఓవరాల్ గా చాలా బాగుంది. బట్ ప్రొడ్యూసర్స్ అయితే ఈ బడ్జెట్ అనౌన్స్ చేసి ఒక చిన్న మిస్టేక్ చేశారని అయితే నా ఫీలింగ్. ఎందుకంటే ఓవరాల్ గా మూవీ చూస్తే ఆ బడ్జెట్ మనకు కనిపించచ్చేమో కానీ టీజర్ లో అయితే ఆ బడ్జెట్ కి జస్టిఫికేషన్ చేయడం చాలా కష్టం. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది రామాయణ టీజర్ విషయంలో కూడా. అండ్ టీజర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కొన్ని ఆస్పెక్ట్స్ అయితే ఇంకొంచెం పాలిష్డ్ గా చేస్తుంటే బాగుండు అనిపించింది. అండ్ ఈ టీజర్ లో చాలా డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఈ వీడియోలో మనం అవే డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ వీడియోలో అసలు యాక్చువల్ రామాయణానికి మనకి చూపించిన టీజర్ కి ప్యారలల్స్ ఏమున్నాయో అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. అయితే టీజర్ స్టార్ట్ అవడమే ఈ వార్ సీక్వెన్స్ తో స్టార్ట్ అవుతుంది. సో ఈ వార్ సీక్వెన్సెస్ స్టైల్ గానీ CGI గానీ అదంతా చూస్తే మనకి లార్డ్ ఆఫ్ ద రింగ్స్ మూవీస్ అయితే గుర్తొచ్చాయి నాకైతే. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే కొంచెం ఫ్రేమ్ డ్రాప్ కూడా ఉంది. ఇక్కడ ఈ ఈగలు ఎగిరే చోట మీకైతే ఫ్రేమ్ డ్రాప్ కూడా కనిపిస్తుంది. నాకు తెలిసి ఇది దేవాసుర యుద్ధం లాగా కనిపిస్తుంది. అయితే రావణుడికి బ్రహ్మ నుంచి వచ్చిన వరం ఏంటంటే దేవతలు గాని యక్షులు గాని గంధర్వులు గాని ఎవ్వరూ రావణాసుడిని చంపలేరు అని. ఐ థింక్ ఆ వరం వచ్చిన తర్వాత రావణాసుడు దేవతల లోకం మీద దండెత్తుతాడు. ఎస్పెషల్లీ ఇంద్రలోకం మీద దండెత్తుతాడు. మీరు ఇక్కడ గమనిస్తే ఈ పక్షి మీద ఎవరో ఉన్నారు చూడండి. అండ్ ఆ పక్షి క్రాష్ అయ్యి కింద పడుతుంది ఒక రాక్షసుడికి దగ్గర. క్లోజ్ గా చూస్తే ఆ కింద పడ్డ మనిషి వేసుకున్న బట్టలు మీరు గమనించవచ్చు. ఇవన్నీ వైట్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో ఉన్నాయి. మన స్క్రిప్చర్స్ లో డిస్క్రైబ్ చేసింది ఏంటంటే ఇంద్రుడు గాని దేవతలందరూ గాని ఇంద్రలోకంలో ఇలా వైట్ అండ్ సిల్వర్ అటైర్ లోనే కనిపిస్తారు అని డిస్క్రైబ్ చేశారు. సో నాకు తెలిసి ఇది ఇంద్రలోకంలో ఫైట్ అనుకుంటున్నాను. అయితే ఇంద్రలోకంలో జరిగే ఫైట్ లో రావణాసుడు గెలవడు. అయితే రావణాసుడి కొడుకైన మేఘనాథుడు వచ్చి ఇంద్రుడిని ఓడిస్తాడు. అప్పుడే ఇంద్రజిత్ అనే పేరు వస్తుంది అతనికి. నాకు తెలిసి ఇదంతా రావణాసుడి ఇంట్రడక్షన్ సీన్ అయ్యి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చిన ఈ సిలువెట్ షాట్ అయితే అద్భుతంగా ఉంది. లిటరలీ పర్ఫెక్ట్ షాట్ అని చెప్పొచ్చు రాముడిని ప్రెజెంట్ చేయడానికి. అండ్ నెక్స్ట్ షాట్ లో చూస్తే శ్రీరాముడు ప్రజల మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అండ్ చుట్టూ చూసుకుంటే అయోధ్య నగరం అండ్ అక్కడ ఉన్న ప్రజలందరినీ చూడొచ్చు. ఐ థింక్ ఇదేంటంటే శ్రీరాముడు అయోధ్యకి యువరాజుగా అనౌన్స్ అయినప్పుడు జరిగే సెలబ్రేషన్ అయి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ షాట్ లో మనం శ్రీరాముడిని ఒక రాక్షసుడితో ఫైట్ చేయడం చూడొచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఇది ఒక ఎండిపోయిన అడవిలాగా ఉంది. ఇక్కడ ఉన్న రాక్షసుడు ఎవరు అని చెప్పడం కొంచెం కష్టమే. ఎందుకంటే శ్రీరాముడు వనవాసం చేస్తున్న టైంలో దండకారణ్యంలో 12,000 మంది రాక్షసుని సునాయాసంగా అంతం చేశాడు. ఈ రాక్షసుడు అయితే శ్రీరాముడు వారు ఫైట్ చేసిన వన్ ఆఫ్ ద రాక్షసుడు అయి ఉండొచ్చు. బట్ నాకు ఈ రాక్షసుడు డిజైన్ అదంతా కొంచెం లార్డ్ ఆఫ్ ద రింగ్స్ మూవీస్ ని చూసి ఇన్స్పైర్ అయితే తీసినట్టు అనిపించింది. ఎందుకంటే మన ఇండియన్ స్క్రిప్చర్స్ లో ఉండే రాక్షసులు ఎలా ఉంటారు అనే దానికి ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ నెక్స్ట్ షాట్ లో మనం గమనిస్తే ఇది సీతా స్వయంవరం జరిగే సీన్. అండ్ ఇక్కడ ఈ షాట్ లో మనం శ్రీరాములు వారు పినాక ధనస్సు అంటే శివధనస్సుని పట్టుకుని ఉండడం చూడొచ్చు. సీతా స్వయంవరంలో జనకుడు ఈ ధనస్సుని ఎవరైతే ఎత్తుతారో వాళ్ళకి సీతాదేవిని ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటిస్తాడు. సో అప్పుడు శ్రీరాములు వారు ఆ విల్లుని ఎత్తి దాన్ని విరిచేస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఈ షాట్ వస్తుంది. ఈ షాట్ అయితే చాలా బాగుంది. ఇది వనవాసం టైంలో ఒక జలపాతం దగ్గర నుంచున్నట్టు ఉంది. బట్ ఇంకా ఈ షార్ట్స్ అయితే ఇంకా పాలిష్ చేయాలి. ఆ వాటర్ చూడండి, వాటర్ లో టెక్స్చర్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ షాట్ లో మనం ఈ ఓవర్ హెడ్ షాట్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ శ్రీరాములు వారు లక్ష్మణుడు ఇంకా సీతాదేవి వేసుకున్న బట్టల నుంచి తెలిసేది ఏంటంటే శ్రీరాములు వారు దశరథ మహారాజుకి ఇచ్చిన మాట మీద తర్వాత రోజే ఆయన పట్టాభిషేకం అయితే ఆయన అయోధ్యను వదిలేసి వనవాసానికి వెళ్ళిపోతారనమాట. సో అలా వెళుతుండగా చివరిసారి ఆశీర్వాదం కోసం వచ్చిన సీన్ అనమాట ఇది. ఈ ఓవర్ హెడ్ షాట్ అయితే చాలా బాగుంది. మూవీ స్కేల్ ని చూపించడానికి ఈ షాట్స్ అయితే ఖచ్చితంగా వాడాలి. అండ్ నెక్స్ట్ సీన్ లో మనం సీతారామ లక్ష్మణులు అయోధ్యను వదిలిపెట్టి వెళ్లే టైంలో ప్రజలందరూ అడ్డుపడుతూ మేము కూడా మీతో పాటు వస్తాం అనే సీన్ అనమాట ఇది. ఈ షాట్ అయితే చాలా బాగుంది. అండ్ రైటింగ్ గానీ కాంపోజిషన్ గానీ అన్ని చాలా బాగా సెట్ చేసుకున్నారు. అండ్ ఇలాంటి సీన్ అయితే మనం ఆల్రెడీ ఒక మూవీలో చూసాం. అదేదో కాదు, మన బాహుబలిలో దండాలయ సీన్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్ గా ఆ సీనే గుర్తొచ్చింది నాకైతే. ఒక విధంగా చెప్పాలంటే మనకి బాహుబలి మూవీతో రాజమౌళి ఎప్పుడో రామాయణం లాంటి స్టోరీని పరిచయం చేశారు. అందుకే రాజమౌళి గారిని విజనరీ అని పిలిచేది. అండ్ ఈ షాట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ షాట్స్ ఇన్ ద ఎంటైర్ ట్రైలర్. ఎందుకో తెలీదు, చాలా క్లీన్ గా అండ్ చాలా డీటెయిల్డ్ గా అలా చూస్తూ ఉండాలనిపించిన షాట్ ఇది. ఆ చక్రం గానీ దాని మీద ఉన్న టెక్స్చర్ గానీ డీటెయిలింగ్ గానీ చాలా బాగుంది. అండ్ ఈ షాట్ కూడా చాలా బాగుంది. చుట్టూ చీకట్లో జనాలు అండ్ మధ్యలో రథానికి ఉన్న వెలుగులో లైట్ అప్ అవుతూ చాలా బాగుంది. దీనికి ఒక రకమైన అర్థం ఏంటంటే అయోధ్యలో ఉన్న వెలుగు వాడిని విడిచి వెళ్ళిపోతుంది అని అర్థం. నాకు తెలిసి ఈ సీన్ అయితే చాలా ఎమోషనల్ గా ఉండబోతుంది. అండ్ ఫైనల్ గా మనకి రణబీర్ కపూర్ యాజ్ శ్రీరామ ఫేస్ అయితే రివీల్ అవుతుంది. అయితే నాకు ఈ లుక్ మీద చాలా థాట్స్ అయితే ఉన్నాయి. నాకైతే రణబీర్ కపూర్ లుక్ అయితే చాలా బాగా నచ్చింది. చాలా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. బట్ ఆ బ్యాక్గ్రౌండ్ వల్ల కొంచెం ఏదో ఆడ్ గా అనిపిస్తుంది ఈ షాట్ అయితే. నాకు తెలుసు టీమ్ ఈస్ వెరీ కమిటెడ్ అండ్ సీరియస్ అబౌట్ ద ప్రోడక్ట్ అని. బట్ కొంచెం ఇంకా పాలిష్డ్ గా ఉంటే బాగుంటుంది అని నాకు అనిపించింది. చాలా ఫ్లాట్
గా ఉన్నాయి సీన్స్ అన్ని. సో నాకు ఈ షార్ట్ కాంపోజిషన్ కూడా కొంచెం ఆడ్ గా అనిపించింది. బట్ రణబీర్ కపూర్ లుక్స్ గుడ్ యాజ్ శ్రీరామ అన్నమాట. ఎందుకంటే మన స్క్రిప్చర్స్ ప్రకారం శ్రీరాములు వారు ఎప్పుడు చాలా కామ్ గా కంపోజ్డ్ గా ఉంటారు. అలాగని ఎప్పుడు ఎక్స్ప్రెషన్స్ చూపించడానికి కాదు, చాలా ఫెరోషియస్ వారియర్ అన్నమాట శ్రీరాములు వారు. ఆ కామ్నెస్ ని గానీ ఆ ఫెరాసిటీని గానీ చాలా బాగా చూపిస్తారు అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రణబీర్ కపూర్ నుంచి. నెక్స్ట్ సీన్ లో మనం దశరథ మహారాజు వారు రాములు వారి కిరీటం పెట్టడం చూడొచ్చు. నాకు తెలిసి ఇక్కడ రాములు వారిని అయోధ్యకి యువరాజుగా అనౌన్స్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మనం చూసిన సెలబ్రేషన్ సీన్స్ కానీ అవన్నీ అప్పుడే వస్తాయని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ సీన్ లో రాములు వారు దశరథ మహారాజు వారి దగ్గర ఆశీర్వాదం తీసుకునే సీన్ అన్నమాట. చాలా అద్భుతంగా ఉంది ఈ షాట్. తండ్రికి ఇచ్చిన మాట కోసం మహారాజు అవ్వాల్సిన శ్రీరాములు వారు అయోధ్యను వదిలిపెట్టి వనవాసానికి వెళ్లారు. సో ఆ సీన్ అన్నమాట ఇది. చాలా ఎమోషనల్ సీన్ ఇది చెప్పాలంటే. అండ్ రణబీర్ కపూర్ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూస్తే మన శ్రీరాములు వారు అస్థికలు నదిలో కలుపుతున్నారనమాట. అయితే ఈ అస్థికలు ఎయిదర్ జటాయువి గాని లేదా రాములు వారు వనవాసంలో ఉన్నప్పుడు దశరథ మహారాజు వారు మరణిస్తారనమాట. ఆయన కూడా అయి ఉండొచ్చు. ఈ నెక్స్ట్ సీన్ లో మనం ఒక తుఫాన్ లాంటి దానిలోంచి శ్రీరాములు వారు నడుచుకుంటూ రావడం చూడొచ్చు. నాకైతే ఈ సీన్ అంతగా నచ్చలేదు, ఎందుకంటే ఇది చాలా ఆర్టిఫిషియల్ గా ఉంది. అండ్ మీరు గమనిస్తే హెయిర్ కూడా చూడండి అస్సలు మూవే అవ్వట్లేదు. అలాంటి ఎన్వైరన్మెంట్ లో ఒక ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఆ ఆబ్జెక్ట్ కూడా లైట్ గా మూవ్ అవుతా ఉండాలి. లైట్ ఎఫెక్ట్స్ అయితే ఉండాలి దాని మీద. అవేమీ దీనిలో కనిపించలేదు. ఇంకా పాలిష్ చేయలేదు అనుకుంటా టీం వాళ్ళు. ఇవన్నీ అయితే స్మాల్ నిట్ పిక్స్ అనే చెప్పొచ్చు. బట్ 4000 crores స్పెండ్ చేస్తున్నారు అంటే మూవీ మీద టీం అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది అయితే నా ఒపీనియన్. ఇక్కడ రాములు వారి అటైర్ చూస్తే ఒక రకమైన ఆర్మర్ వేసుకుని ఉన్నారు. నాకు తెలిసి ఇక్కడ పెద్ద ఫైట్ అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ సీన్ లో ఒక పెద్ద రాక్షసుడుతో ఫైట్ చూడొచ్చు మనం. అండ్ ఈ గోల్డెన్ ఆర్మర్ చూస్తే తెలుస్తుంది ఇది రాములు వారి ట్రైనింగ్ టైమ్ లో జరుగుతుందని. జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఉన్నది రాక్షసురాలు, రాక్షసుడు కాదు. ఇదే సీన్ యొక్క ఇంకో పార్ట్ మనకి ఇక్కడ ఈ షాట్ లో కనిపిస్తుంది చూడండి. ఈ రాక్షసురాలు ఎవరో కాదు, తాటకి అన్నమాట. విశ్వామిత్రుడు వారు యాగం చేస్తుంటే తాటకి ఇంకా ఆమె కుమారుడైన మారీచుడు సుబాహు కలిసి ఆ యాగానికి భంగం కలిగించడానికి చూస్తూ ఉంటారు. అప్పుడు శ్రీరాములు వారు వాడితో యుద్ధం చేసి తాటకిని ఇంకా సుబాహుని చంపేస్తారు అనమాట. అండ్ మారీచుడు అయితే మనకి తర్వాత ఈ బంగారు లేడి రూపంలో వస్తాడు. శ్రీరాములు వారు ఆయన ట్రైనింగ్ టైంలోనే చాలా మంది రాక్షసుని చంపారనమాట. నాకు తెలిసి ఇవన్నీ ఈ మూవీలో చూపించబోతున్నారు. అండ్ నెక్స్ట్ మనకి గొడ్డది ఎగురుకుంటూ శ్రీరాముల వైపు రావడం చూడొచ్చు. అండ్ రాముడు దాన్ని క్యాచ్ చేసి పట్టుకుంటాడు. అండ్ ఇది ఒక బ్యాటిల్ ఫీల్డ్ లాగా ఉంది. అయితే ఈ యాక్స్ విసిరింది ఎవరైనా ఆలోచిస్తే మనకి తెలిసిన గొడ్డది పట్టుకుని ఉండే ఒకే ఒక్కళ్ళు పరశురాముల వారు అనమాట. శ్రీరాముల వారు శివధనుస్సుని విరిచేశాక పరశురాముల వారు కోపంతో శ్రీరాముల వారిని కన్ఫ్రంట్ చేస్తారనమాట. అంత గొప్పవాడు ఎవరు, శివధనుస్సుని విరిచేసిన గొప్పవాడు ఎవరు అని చెప్పి కోపంతో కన్ఫ్రంట్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ తర్వాత శ్రీరాముల వారే విష్ణు అవతారం అని తెలుసుకొని పరశురాముల వారు కోపం తగ్గించుకొని వెళ్ళిపోతారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ఎపిసోడ్ రామాయణంలో. నాకు తెలిసి ఈ ఎపిసోడ్ అదే అయి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ సీన్ లో ఇక్కడ రాముల వారు బంగారు జింకని వేటాడే సీన్ అనమాట. పైన చెప్పినట్టుగా మారీచుడు అనే రాక్షసుడు జింక రూపంలో వస్తాడనమాట. రాముడిని డిస్ట్రాక్ట్ చేసి ఆ టైంలో రావణుడు సీతాపహరణం చేయడానికి ప్లాన్ అనమాట ఇది. అండ్ ఇక్కడ రాముడి చేతిలో కత్తి ఉంది. అది పట్టుకొని ఒక ప్రతిజ్ఞ చేస్తున్నారు రాముల వారు. ఆ పక్కనే ఒక మంట వెలుగుతూ ఉంది. ఈ సీన్ అయితే నాకు తెలిసి రావణుడు సీతాపహరణం చేసినప్పుడు జటాయు సీతాదేవిని రక్షించడానికి ట్రై చేస్తూ రావణుడి చేతిలో చనిపోతాడు. అప్పుడు శ్రీరాముల వారి స్వయంగా జటాయుకి అంత్యక్రియలు చేస్తారనమాట. నాకు తెలిసి ఇది అదే సీన్ అయి ఉంటుంది. అండ్ పక్కన ఉన్న మంట జటాయునే అనమాట. అండ్ ఇక్కడ చూడండి ఓన్లీ రాముడు ఇంకా లక్ష్మణుడు మాత్రమే ఉన్నారు. అంటే సీతాపహరణం జరిగిన తర్వాత జరిగే సీన్ ఇది. అండ్ రాముడు రావణుడి మీద వార్ డిక్లేర్ చేస్తున్నాడు అనమాట. అండ్ ఈ షాట్ లో మనం రాముడు సీత ఇంకా లక్ష్మణుడు బోట్ లో వెళ్తుండగా రామ్ అనే వాయిస్ వినిపిస్తుంది. ఇక్కడ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే రామ్ అని పిలిచింది హనుమంతుల వారు అయి ఉండొచ్చు. ఎందుకంటే హనుమంతుల వారు శ్రీరాముని కోసం ఎదురు చూస్తూ తపస్సు చేస్తూ ఉంటారు. రెండో పాసిబిలిటీ ఏంటంటే దశరథ మహారాజు చనిపోయే టైంలో రాముల వారిని తలుచుకుంటారు అనమాట. నాకు తెలిసి ఈ మూవీలో హనుమంతు వారిని చాలా తక్కువ టైంలోనే మనం చూడబోతున్నాం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మూవీ రామాయణంలో బాలకాండ నుంచి సీతాపహరణం దాకా మాత్రమే ఉండబోతుంది. అండ్ సెకండ్ పార్ట్ మొత్తం లంకా దహనం, రామరావణ యుద్ధం ఇవన్నీ మనం చూడబోతున్నాం. అండ్ ఫైనలీ యష్ యాజ్ రావణాసుడిగా రివీల్ చేశారు. అండ్ కాస్ట్యూమ్ అయితే చాలా బాగుంది. అండ్ లంకా నగరం కూడా చాలా యాక్యురేట్ గా ఉంది. రామాయణం ప్రకారం లంకా నగరం బంగారంతో చేసి ఉంటుంది, కానీ ఆది పురుషులో అంత బ్లాక్ గా చూపించారు, విచ్ ఇస్ రాంగ్. ఐ థింక్ ఇందులో అది కరెక్ట్ చేసి ప్రాపర్ గా చూపిస్తారు అనుకుంటున్నాను. అండ్ పుష్పక విమానం షాట్ అయితే ద బెస్ట్ షాట్ ఫ్రమ్ ద ఎంటైర్ టీజర్ అని చెప్పొచ్చు. ఈ పుష్పక విమానం యాక్చువల్ గా కుబేరుడు అనమాట. రావణుడు కుబేరుడు మీద యుద్ధం చేసి ఆ పుష్పక విమానాన్ని అతని రాజ్యాన్ని లాగేసుకుంటాడు. అండ్ యష్ కూడా చాలా మెజెస్టిక్ గా ఉన్నాడు రావణాసుడుగా. నాకైతే రీసెంట్ గా రిలీజ్ అయిన టాక్సిక్ టీజర్ లోనే మనకి యష్ లో ఒక రావణాసుడు లుక్ అయితే కనిపించింది. అండ్ ఇట్స్ అమేజింగ్. సో వెరీ ఎక్సైటెడ్ టు సీ యష్ యాజ్ రావణాసుడు. సో ఫైనల్ గా నా థాట్స్ చెప్పాలంటే ఇట్స్ ఎ గుడ్ ట్రైలర్. అలానే పాత్ బ్రేకింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్ వన్ అని అయితే చెప్పలేను డ్యూ టు ద హ్యూజ్ బడ్జెట్ ఆఫ్ 2000 crores. ఫర్ కంపారిజన్ తీసుకుంటే అవతార్ పార్ట్ 1 బడ్జెట్ వచ్చేసి $235 million అనమాట. అండ్ అవెంజర్స్
ఫస్ట్ పార్ట్ బడ్జెట్ వచ్చేసి $225 million అండ్ రామాయణ పార్ట్ 1 బడ్జెట్ వచ్చేసి 2000 crores అని ప్రొడ్యూసర్ అనౌన్స్ చేశారు, విచ్ ఈస్ ఈక్వల్ టు $275 million అనమాట. అండ్ టు బి ఆనెస్ట్ నాకైతే అంత ఎక్కువ బడ్జెట్ అయితే ఈ టీజర్ లో కనిపించలేదు. ఒక్క పుష్పక విమానం షాట్ మాత్రమే ఆ బడ్జెట్ కి వర్తి అనిపించింది. ఐ నో మూవీ రిలీజ్ కి ఇంకా 7 months దాకా ఉంది, సో టీమ్ కి అయితే చాలా టైం ఉంది పాలిష్ చేసుకోవడానికి, ఇలాంటి కరెక్షన్స్ అన్ని చేయడానికి. బట్ ఈ ట్రైలర్ లో మాత్రం చాలా వరకు బ్యాక్గ్రౌండ్స్ అన్ని గమనించండి, చాలా అన్పాలిష్డ్ గా ఉన్నాయి. అలాగే చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ఉన్నాయి CGI లో. యాజ్ పర్ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా నియర్లీ 10,000 మంది ఈ మూవీ మీద వర్క్ చేస్తున్నారు. అండ్ టీమ్ కూడా ఫుల్లీ పాలిష్డ్ కంటెంట్స్ ని మాత్రమే బయటికి తీసుకురావాలి. అండ్ ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన ఇతిహాసాన్ని వరల్డ్ కి మనం ఫస్ట్ టైం పరిచయం చేయబోతున్నాం. సో అంత ప్రాపర్ గా జరగాలని అయితే కోరుకుంటున్నాను. సో టీమ్ కూడా ఎఫర్ట్స్ పెట్టి చాలా కాన్సన్ట్రేటెడ్ గా, చాలా డీటెయిల్డ్ గా మూవీని క్రాఫ్ట్ చేయాలని నా ఉద్దేశం. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీకు గనక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డీటెయిల్స్ కనుక నేను మిస్ అయ్యింటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.